మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీగా మారారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు దర్శకుడు. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక రామ్ చరణ్ బర్త్డే రోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయని టాక్. అయితే ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై బుచ్చిబాబు కసరత్తు చేస్తున్నారట. అందులో భాగంగా మూవీలో ఒక కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించారట. అందుకు శామ్ కూడా ఓకే చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ శామ్ ను స్క్రీన్ పై చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నారని టాక్. అందుకోసం ఆ ప్రాంత యాస కూడా చరణ్ నేర్చుకుంటున్నారంట. దర్శకుడు బుచ్చిబాబు 4 ఏళ్లుగా ఈ మూవీ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారట. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నారట. ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతతో పాటు సాయి పల్లవి, విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటనిస్తారో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.